వరంగల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో తలమునకలై ఉన్న పలువురు సీనియర్ ఐఏఎస్లను భారీ ఎత్తున బదిలీలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఓ వెలిగిన సోమేష్ కుమార్ను ఏకంగా ఎలాంటి ప్రాధాన్యత లేని గిరిజన సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో జనార్దన్ రెడ్డిని నియమించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సురేష్ చందాను కూడా బదిలీ చేశారు. చెప్పాలంటే దాదాపు ముఖ్యమైన శాఖల కార్యదర్శులను ఎడాపెడా బదిలీ చేశారు కేసీఆర్. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కేసీఆర్ ఇలా హఠాత్తుగా సీనియర్ ఐఏఎస్లను ఎందుకు బదిలీ చేశారు? కాంతి, కొంతకాలంగా ఈ బదిలీల మీద ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఓవైపు వరంగల్ ఎన్నికల బిజీలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు తీవ్ర స్థాయిలో కసరత్తు చేసినటువంటి సీఎం కేసీఆర్ తెలంగాణ అధికార యంత్రాంగాన్ని ఒక కుదిపారని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు అన్ని ముఖ్య శాఖలకు సంబంధించి 25 మంది దాకా సీనియర్ ఐఏఎస్ ల బదిలీలు ఈ రోజు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు కాసేపట్లో రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పూర్తి వివరాలు దాదాపుగా బయటకు వచ్చేసాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉంటూ సీఎం కేసీఆర్ సన్నిహితుడిగా మారని రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సోమేష్ కుమార్ పై బదిలీ వేటపడింది. ఓవైపు త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల తొలగింపు వ్యవహారం, అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన కేవలం అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ జనార్దన్ రెడ్డిని జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించారు. ఇక ఇతర శాఖలకు సంబంధించి దాదాపు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు స్థానచలనం తప్పలేదు. ప్రస్తుతం పంచాయతీరాజ్ కేటీఆర్ కు శాఖకు చెందినటువంటి మంత్రిగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ కు ముఖ్య అధికారిగా ఉన్నటువంటి రేమండ్ పీటర్ కు ప్రమోషన్ పై సిసిఎల్ఏ కమిషనర్ గా వెళ్ళబోతున్నారు. అలాగే పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా మరో సీనియర్ ఐఏఎస్ ఎస్పీ సింగ్ రాబోతున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ముఖ్య కార్యదర్శి సురేష్ చందా బదిలీపై కొద్ది రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆయనపై బదిలీ వేటపడింది. ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ అయినప్పటికీ కూడా ఎవరి మాట వినట్లేదు, సరిగ్గా అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించలేదన్న ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను బదిలీ చేసి ఆయన స్థానంలో రాజేశ్వర్ తివారిని నియమించారు. అలాగే సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారిని బదిలీ చేస్తూ అక్కడ అదర్ సిన్హాను నియమించారు. మరోవైపు హెచ్ఎండిఏ కమిషనర్ బదిలీ కూడా శాలిని మిశ్రాను కూడా బదిలీ చేసినటువంటి సీఎం కేసీఆర్ అక్కడ ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా తెలంగాణలో గత రాష్ట్రం ఏర్పడ్డ దాదాపు ఏడాదిన్నర ముగిసిన తర్వాత తొలిసారి భారీ స్థాయిలో ఈ ఏడాదిన్నర అనుభవాలు శాఖల పరంగా అధికారులు నిర్వహిస్తున్నటువంటి పాత్ర మీద ఒక మదింపుకు వచ్చినటువంటి సీఎం కేసీఆర్ ఈ రేంజ్ లో భారీగా బదిలీలు చేశారని మనం చెప్పుకోవచ్చు. క్రాంతి. ఓకే శ్రీకాంత్.